హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఈరోజు మనమైతే మార్కెట్లో ఉన్నామండి, పశువుల మార్కెట్లో ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే సీను అండి. ఈరోజు మనమైతే పశువుల మార్కెట్లో ఉన్నాము. అడ్రస్ వచ్చేసరికి పీలేరు, అన్నమయ్య డిస్టిక్. ప్రతి ఆదివారం ఇక్కడ సాయంత్రం 3 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుందండి. 3 నుంచి 9:30, 10 దాకా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ హెచ్ఎఫ్ కానీ, జెర్సీ కానీ, నాటు రకాలు కానీ చాలా వరకు అయితే ఆవులు వస్తాయి. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మార్కెట్ అయితే విజిట్ చేయొచ్చు. అన్నారు ఇప్పుడు అప్పుడే అమ్ముకు వెళ్ళిపోతాడు. హాయనా, ఎన్ని తెచ్చింటివే? 3 తెచ్చింటున్నా. కావు దూడ 15,000 అమ్ముకున్నావు. ఓకే, 4,000 3 అమ్మేసినావు. నువ్వు 4:30కి అమ్మేసి ఎట్లా? రేపు వారం ఒకటి ఎక్కువ అయితే ఎట్లుంది మార్కెట్? ఎట్లుంది? అవునా? ఓకే, మార్కెట్ బాగుందా? ఓకే, రైట్ నా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, అయితే మనం అయితే మార్కెట్లో చూద్దాం. ఇక్కడైతే వ్యాపారాలు జరుగుతున్నాయి. ఆవులు అయితే చాలా వరకు వచ్చినాయి. వ్యాపారస్తులు ఆవుల కంటే వ్యాపారస్తులు అయితే చాలా మంది వచ్చి ఇంకా ఎక్కువ వచ్చినారు అనమాట. సో ఇప్పుడైతే మనం చూద్దాము ఏమి రేట్లు పోతున్నాయి ఏమనేసి. ఇంకోటి ఫ్రెండ్స్, మీకు ఎవరికన్నా ఆవులు అమ్మాలన్నా, ఆవులు షెడ్లు ఉన్నా, లేదంటే పొట్టేన్లు, మేకలు షెడ్లు ఉన్నా, లేదా ఇంటికాడ చాలా పెద్ద మొత్తంలో, చిన్న మొత్తంలో ఏ విధంగా అయినా కూడా మీరు వ్యాపారం చేసుకోవాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. నన్ను కామెంట్ చేయండి, నన్ను కలవండి. మీకు అయితే వీడియో చేసి అయితే పెడతాను, ప్రమోషన్ వీడియోలు చేస్తున్నాను. సో మార్కెట్కి వచ్చే అవసరం లేకుండా మీకు మార్కెట్ మీ విధంగా, మీ ఇంటికాడికి వచ్చే విధంగా అయితే నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ఇప్పుడైతే చూద్దాం మార్కెట్లో ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి. హాయ్నా అన్నా, ఎక్కడ? అవునా, కొన్నారా ఏమన్నా? ఏ ఊరేనా? సూలూరుపేట. ఎన్ని కొన్నారు? 4 కొనాలి. ఇంకా ఇప్పుడు 2 కొన్నారు. ఇది ఏం రేటు కొన్నారు? అదేం రేటు కొన్నారు? 30,000 కొన్నారు. ఎన్నో అవుతా వంట? ఎన్ని పాలు అంటున్నా? 5 పాలు. ఎన్నో అవుతా అని చెప్పారు? 2 అవుతా. దూడ ఏమన్నా ఉంది ఇప్పుడు? 30,000 కొన్నారు. ఓకేనా, బాగుంది. ఆవు అయితే బాగుంది. నేత ఇదేనా? 2 అవుతా. పాలు ఏం చెప్పారు? 4 చెప్పారు. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఉన్నాయి పాలు? దూడ ఏమన్నా ఉందా? దూడలేదు. 2 దూడలేవు. ఓకేనా, ఇప్పుడైతే 2. ఓకే, థ్యాంక్ యూ అన్నా. ఎట్లా? ఓకే, థ్యాంక్ యూ. ఉండే కొంచెం టైం పడుతుంది, వస్తాయి, చూస్తా ఉండాలి. సరేనా, అయితే మీరు చూడండి, ఇంకా నేను వీడియో తీసుకుంటాను, మళ్ళీ మాట్లాడదాం. ఓకే, మీరేనా? ఎక్కడి నుంచి వచ్చారు? పల్లిపట్టి నుంచి వచ్చారు. ఆవుల కోసం వచ్చారా? ఏమన్నా చూసినారా? చూస్తా ఉన్నారు. ఇప్పుడేనా వచ్చింది? చూడండి, ఆవులు అయితే ఉన్నాయి. మీకు ఏదన్నా కన్వీనియంట్గా ఉంటే మాట్లాడదాం తర్వాత. ఫ్రెండ్స్, అయితే చూద్దాం. ఈ ఆవులు చూసాం కదా, తర్వాత వచ్చి ఈ ఆవు చూద్దాము ఏం చెప్తారో. ఆయన బాగున్నావునా? కొన్నావా? అమ్ముతాడా? ఫ్రెండ్స్, చూద్దాం. ఆడైతే ఒక హెచ్ఎఫ్ జెర్సీని, ఇది హెచ్ఎఫ్. ఫ్రెండ్స్, చూద్దాం. హెచ్ఎఫ్ ఆవు అయితే ఉండదంట అన్న దగ్గర. ఏం రేట్ చెప్తారో, ఎన్నో అవుతావు? 2 అవుతావు. పాలు ఎన్నినా? 3 ఉన్నాయి. దూడ ఏమన్నా ఉందా? 2 అవుతావంట. చూడొచ్చు ఫ్రెండ్స్, 3 పాలుగా చెప్తానండి. ఎన్ని రోజులు అయిందన్నా ఈయన? ఎన్ని రోజులు ఈయన? 4 నెలలు అయింది. 2 పాలు చెప్తున్నాడు. ముందు అయితే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఏం చెప్తాను? ధర ఏం చెప్పినా? 20 చెప్తాను అన్నా. మన మార్కెట్ కొంచెం పెరిగింది, జనాలు వస్తా ఉన్నారు. మీరు కొన్ని ఎక్కువ మా ఆవులు ఏమైనా ఉంటే కుదిరితే తెచ్చే ప్రయత్నం చేయండి. చెప్పరు. ఇయర్లే చెప్పిన రేటు ఎవరు ఇయర్లే? 20 చెప్తాను. ఎంతకైతే ఇద్దాం అనుకుంటాడు ఫైనల్ గా? 16-17 కట్టిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, చూస్తే ఇదైతే చెప్పడం అయితే 20,000 చెప్తానండి. 16-17 ఆ విధంగా ఇస్తానని చెప్తున్నాడు. 20,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఒక 17,000, 16,000 ఆ విధంగా ఇస్తానంటున్నాడు. చూడొచ్చు. నెక్స్ట్ అయితే చూద్దాం. ఇంకా అయితే ఆవులు అయితే ఉన్నాయి చాలా వరకు. మనం ఏం రేట్లు పోతాయో చూద్దాం. ఈ సైడ్ నుంచి అయితే వద్దాము మనం. ఇక్కడైతే ఒక ఆవు ఉంది. ఇది వచ్చి జెర్సీ అండి. చూద్దాం, ఆవు దూడ అన్నట్టుంది. ఏం చెప్తాడో ఏమో కనుక్కుందాం. అన్నా, మీదే కదా? కొన్నారా? అమ్ముతాడు రా. అయ్యూరు ఆయనదా? ఆయనదే కదా? ఏం చెప్తాను ధర? హాయ్, బాగున్నావా? ఏం రేట్ అవుతుంది? ఏం చెప్తాంటారా? పట్టుకోవడం అంతేనా? 25 చెప్తే 24 బేరం అవుతుంది. దూడ పై దూడ, పాడు దూడ. పాలు ఎన్నట? 4. ఫ్రెండ్స్, చూసా 4 పాలుగా చెప్తానండి. కోడి దూడ 25,000 చెప్పడం అయింది. దానికి 24,000తో బేరం అయితే అవుతుందంట. 25,000 అయితే చెప్పినాడు.
24,000 అయితే వ్యాపారం అవుతుంది అనమాట. 4 పాలు చెప్తున్నాడు. ఒకసారి పొద్దుగంతా చూడండి, నీటికి చూపిస్తాను. ఈ మాదిరిగా ఉన్నదనమాట. దూడ ఆవు కలిపి 24,000 అయితే వ్యాపారం జరుగుతుంది. సో అదే అనమాట ఈ ఆవు దూడ. నెక్స్ట్ అయితే చూద్దాం. నెక్స్ట్ అయితే ఆవులు దిగుతున్నాయి. కొన్నైతే ఇప్పుడే బండ్లు వచ్చినాయి, కొన్నైతే బేరాలు కూడా అయినాయి. సో ఈ పక్క అయితే ఒకటి ఉన్నది, చూద్దాము. ఇంకొక ఆవు అయితే బేరం అయితే ఉంది. నా ఎవరిదినా ఇదే అన్నా? మీదేనా? ఏం చెప్తాను ధర? ఏం చెప్తాను? 23,000. 23,000 కొన్నారా? అమ్ముతూ ఉండరా? నేను మాజీ సీఎం వైసీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను. నేను పిల్లల సొంతకు వచ్చాను. వృద్ధాపనం అయిపోయింది. తిరగకుండా ఉంటాను, ధైర్యంగా ఉంటాము. మళ్ళీ మేము సత్యం పత్రిక వయసులో పార్టీ ఉంటాము. ఆ పార్టీల గురించి మనకు వద్దులే కానీ ఇదే 23,000 చెప్తున్నావా? 23,000. ఓకే ఓకే. ఎన్ని నా పాలు ఎన్ని? పాలు ఎన్ని? పాలు వచ్చేసి 7 లీటర్లు. 7 లీటర్లు. ఫ్రెండ్స్ చూస్తే 23,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 7 లీటర్ చెప్తున్నాడు రోజుకండి. 3, 4 ఆ విధంగా చెప్తున్నాడు. 23,000 చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. చూడొచ్చు ఇదేమాట. ఆడ కూడా కొన్ని అయితే ఆవులు అయితే వ్యాపారం అయిపోయినట్టున్నాయి. సో ఇందాకైతే చూసినాం దీన్ని. 20,000 చెప్పినారు. 16కి అయితే ఇచ్చేస్తాను అంటున్నాడు. నెక్స్ట్ చూద్దాం ఏ తొడగలుగుతుందో. తరుపు కూడా ఆవు అన్నా? తరుపు ఆవు అన్నా? ఇదే కట్టిందా ఇంకా ఎట్లా? ఏం చెప్తున్నా ధర? 20 చెప్తున్నాడా? ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూస్తే ఈ తరుపు తోడు చూడండి, ఇంకా కట్టలేదంట. 25,000 అయితే చెప్తానంట. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 25,000 అయితే చెప్తానంటే. నెక్స్ట్ చూద్దాం. ఇదేం తరుపు తోడా కోడితోడా? కోడితోడ వద్దులే మనకి. ఇదేం చెప్పినా అన్నా? 17,000 చెప్పావు. 17,500 అయితే చెప్తానండి. పాలు ఎన్నినా? ఎన్నో అవుతావా? 4 అవుతావు. దూడ ఏమన్నా ఉందా? ఎంతకేసావు ఫైనల్ గా? అయిపోయింది వ్యాపారం? ఏమన్నా అడిగినారా? 17,000 చెప్తాను. గుబ్బిన వాడారు. ఫ్రెండ్స్ చూస్తే 4 లీటర్లుగా చెప్తానండి. పాలు 4 లీటర్ చెప్తాడు. దీనికి పొదుకు 4 లీటర్ పెద్ద విషయం కాదు. 4 లీటర్ ఇచ్చడిగా ఉంది. 17,500 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 17,500 అయితే చెప్తున్నాడు. 17,000 అయితే 500 రూపాయలు చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి. చూద్దాం. తరుపుదోళ్ళు ఉంటే చూద్దాము. కొంతమంది తరుపుదోళ్ళు అయితే అడుగుతారు. ఏం తరుపుదోడ? కోడిదోడనా? అదే కోడిదోడనా? ఎవరిది? నా మీదేనా? ఏం చెప్తాను నా దీన్ని? చూద్దాం. ఇది కూడా జెర్సీ 5,000. 15,000 అయితే చెప్తున్నాను అండి. చూద్దాం ఏం చెప్తాడా. ఎవరిది? మీదేనా? ఓకే ఓకే. 15,000 కదా? ఓకే. ఫ్రెండ్స్ చూస్తే 15,000 అయితే చెప్తానండి. 15,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. అలా ఇవన్నీ కాదన్నా. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ చూడు. ఇప్పుడు ఇక్కడ చెప్పే రేట్లన్నీ నేను ఒరిజినల్ రేట్లు అంటాడా. చాలా మంది తప్పుడు రేట్లు చెప్తాను. ఇవన్నీ తప్పుడు రేట్లా కరెక్ట్ రేట్లా? అన్ని కరెక్ట్ రేట్లే కదా. ఎందుకంటే కొంతమంది ఆ రేట్లు ఎందుకు అది ఇది అంటారు. ఇవన్నీ అందుకనే మీ దగ్గర మాట్లాడిస్తాను నేను. అది ఫ్రెండ్స్ అదైతే 15,000 అయితే చెప్పినారు. అది ఇంకా అయితే వ్యాపారం కూడా జరుగుతుంది. ఇక్కడైతే మా ద్వేగలపల్లి అనేది ఒక ఆవు ఉండదు. చూద్దాము ఏం చెప్తాడో చూద్దాం. ఏం చెప్పినావునా? 13,000. ఆవు తోడ రెండునా? ఆవు ఒకటేనా? చూద్దాం. 13,000 అయితే చెప్తానండి. చెక్ చేసుకుంటా అంటారు. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఆవు ఒకటేనా? దూడగడ ఉందా? ఆవు ఒకటే. 13,000 చెప్తున్నాడు. ఫ్రెండ్ 13,000 అయితే చెప్తానండి. చెప్పడం సరే ఫ్రెండ్స్ అయితే 13,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఈ ఆవుని దూడ లేదు. 2 లీటర్లకు పాలు చెప్తున్నాడు. ఇక్కడ అదే ఇంకా వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి. చూద్దాము. నెక్స్ట్ అయితే ఈ ఎరుపు అన్నీ కూడా జెర్సీకి వస్తాయండి. ఎర్రయ్యన్నీ కూడా హెచ్ఎఫ్ అంటే బ్లాక్ ప్యాచ్లు అయితే వస్తాయన్నమాట.
నెక్స్ట్ చూద్దాం. తరుపు దూడ అయితే ఉన్నట్టున్నది ఇక్కడ. మీదే తరుపు దూడ ఇదా? ఏం చెప్తున్నావా? 35,000 చెప్తే. 35,000 చెప్తున్నావా? కట్టిందా? ఫ్రెండ్స్ చూస్తే చూడండి, తరుపు దూడ ఇది 35,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 35,000 రూపాయలు చెప్తున్నాడు. 35,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చాలా రేటు అయితే కాస్త ఎక్కువ అనిపిస్తుంది. సో చూద్దాము, వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పిన రేటు ఇయ్యరు కాబట్టి వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఆ పక్క ఒక ఏం చెప్తున్నావా? 20,000 ఫ్రెండ్స్ చూసే 20,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 20,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 20 అమ్మేదానికి చెప్తాడు. బేరం ఉంటుంది కదా. పాలు ఎన్నినా? పాలు ఎన్ని? 3 పాలు. ఎన్ని అవుతావనా? 2 అవుతా. ఫ్రెండ్స్ చూస్తే 23,000 అయితే చెప్తానండి. చెప్పడం 4 లీటర్ పాలుగా చెప్తున్నాడు. 2వ ఈతగా చెప్తున్నాడు అనమాట. వ్యాపారం అయితే ఉంటుంది. చూడండి, పొద్దుగా అంతా కూడా చూడొచ్చు. అంతా కూడా ఒక ఈ పొద్దుకి 4 లీటర్లు అంటే పెద్ద విషయమేం కాదు. ఎన్ని రోజులు ఈయన? 4 నెలలు అయిందా? ఫ్రెండ్స్ చూస్తే 25 చెప్పినాడు. వ్యాపారం అయితే 20కి లోపల అయితే అడుగుతానండి. అడగడం కానీ వాళ్ళు చెప్పింది వీళ్ళు అడిగింది ఏం కరెక్ట్ గా ఉండదు. కొంచెం మారే అవకాశం ఉండదు. హాయ్ ఎప్పుడు వస్తా? 20కి లోపల అడుగుతాను. చూడదండి, 4 లీటర్ పాలు అంతా వెళ్ళిపోతుంది. ఉండదు మాక్సిమం పాలు అయిపోయింది. ఇంకా ఖాళీ అవును వ్యాపారం కొద్ది రోజులు కాబట్టి 10 రూపాయలు అలా వచ్చి ఒక అర్ధగంట అయినా వచ్చి. ఫ్రెండ్స్ అయితే వ్యాపారాలు జరుగుతాయి. చూద్దాం. ఈ సైడ్ అయితే 2 తరుపుదోళ్ళు ఉన్నాయి. హెచ్ఎఫ్ లో ఉన్నాయి. చూద్దాం ఇవైతే ఏం చెప్తారో కనుక్కుందాం అనమాట. అన్నా 2 హెచ్ఎఫ్ కదనా? కట్టినాయా? ఇంకా కట్టలేదా? 2 కట్లా. ఎంత వయసు ఉండదు? 15 నెలలు అంటాయా? ఫ్రెండ్స్ చూస్తే 2 హెచ్ఎఫ్ అండి. మంచి క్వాలిటీలో ఉన్నాయి. చూడొచ్చు. ఇంకా కట్టలేదంట. కట్టేదానికి రెడీగా ఉండే కట్టుపాయం తరుపులు అండి. ఏం చెప్తాను? దాన్ని ఏం చెప్తాను, దీన్ని ఏం చెప్తున్నావా? 2 కలిపి 50,000 చెప్తున్నావు. ఒకటి 25,000 చెప్తున్నావు. ఫ్రెండ్స్ చూస్తే తరుపుల తోడులో చాలా మంది కావాలంటారు. చూడండి, 25,000 అయితే చెప్తానండి. ఈ హెచ్ఎఫ్ లో క్వాలిటీ తోడులో 25,000 అయితే ఒకటి చెప్తున్నాడు. 2 కలిపి 50,000 అయితే చెప్తున్నాడు. చూడొచ్చు. ఇది కూడా ప్యాచ్లు. ఇది వచ్చి కొంచెం బ్లాక్ వస్తుంది అనమాట. 2 కూడా 50,000 అయితే చెప్తున్నాడు జత మీద. వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది ఫిక్స్ రేట్ కదా కాబట్టి ఇంకా వ్యాపారం కూడా చేసుకోవచ్చు. బార్గెన్ తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఏదో ఉండండి. 2 కూడా కట్టలేదండి. కట్టేదానికి అడిగా సిద్ధంగా అయితే ఉన్నాయి. 15 నెలలుగా చెప్తున్నాడు అనమాట వయసు వచ్చేసరికి. చూద్దాం. ఇది ఒకటే వ్యాపారం జరుగుతుంది. ఏం చెప్పారన్నా? అడిగినావా? ఏం చెప్పారా? 23 చెప్తున్నాడు. ఫ్రెండ్స్ చూస్తే 23,000 అయితే చెప్తానంట. అడుగుతా ఉంటారు. 20కి లోపల అయితే అడుగుతానమాట వ్యాపారస్తులు. అయితే వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో ఇదైతే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి అనమాట. నెక్స్ట్ చూద్దాం. కొంచెం క్రౌడ్ లేకపోదాము. కొంత మధ్యలోకి పోతే చూద్దాం ఏం రేట్లు అయితే అనేసి. నా తరుపు ఏం చెప్తున్నావా? 27 చెప్తున్నాడు. 27 34 అయితే ఇస్తాడంటే, లేకపోతే 7 అంటే. అదేంది ఇది? 27 చెప్పి 34 కట్టిస్తారా? కట్టిందా? కట్టిందా? పట్టుకొచ్చినావు నా? దేనికైనా కూడా మీరు చెప్పే రేటే 10 మంది చూసి వచ్చేది. ఇది ఏమా మీరు ఏ రేటు చెప్తారు? దీనికి సపరేట్ చెప్పనక్కర్లా. మీరు ఏ రేటు చెప్తారో ఆ రేటు చెప్పండి. లేదు వద్దుయా, అదే మీరు వద్దుయా తీయద్దంటే గుమ్మని వెళ్ళిపోతా. అట్లా ఇంకో రేటు వద్దు. 13,000 అయితే చెప్తానండి. చూడండి, దీన్ని ఈ తరుపుతోండి. ఇంకా కట్టనట్లేదు. 13,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చెప్పింది ఎవరు ఇయ్యరు కాబట్టి 13,000 అయితే బార్గింగ్ అయితే ఉంటుంది అనమాట. కాస్త తగ్గే అవకాశం ఉంది. 12 ఆ విధంగా ఉంది. అన్నా ఆ యావని ఏం చెప్పావునా?
దీన్ని ఏం చెప్తున్నావు? 14,000. 14,000 చెప్తున్నావు. ఫ్రెండ్స్ చూస్తే 14,000 రూపాయలు అయితే చెప్తున్నా అండి. యావని చెప్పడం 14,000 చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా కొంచెం ఒక 3 ఈతలు ఆ విధంగా అయితే ఉందండి. 3-4 ఈతలు అయ్యొచ్చు. మేపులో కాస్త తక్కువ ఉంది. పాలు వచ్చేసరికి ఉదుకు చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఒక 2-3 ఆ విధంగా ఇచ్చిడిగా ఉంది పాలు. ఇప్పటికైతే 14,000 14,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఆ తరుగుతున్న అయితే 13,000 చెప్తున్నాడు. దీని అయితే 14,000 చెప్తున్నాడు. సో ఆ విధంగా అయితే వ్యాపారం అయితే ఉండదు అనమాట. సో ప్రస్తుతానికి ఉన్న ఆవులు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ వీడియో కొంచెం లెంత్ వచ్చేట్టుగా ఉంది. నెక్స్ట్ వీడియో అయితే చేద్దాము. ఇప్పటికే 15 మినిట్స్ అయితే వచ్చింది. ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటుంది మార్కెట్ ఏ విధంగా ఉందనేసి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి మార్కెట్లో వాళ్ళ దగ్గరే మాట్లాడించి ప్రయత్నం చేస్తాం. ఆడుండే ఆవులు కూడా అన్ని కట్టేస్తున్నాయి. అయిపోయినట్టు బేరం అయిపోయినట్టు బయట పోయినాం అనమాట. సో అదే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 15 మినిట్స్ వీడియోలో మీకు ఒక అర్థమయ్యే విధంగా రైతుల దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ ఏమైనట్టు పోతున్నాయి కనుక్కుందాం. నెక్స్ట్ అయితే ఇంకో వీడియో చేద్దాం. ఈ వీడియో సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఆ వీడియో ఎంత అయితే వస్తుందో కొన్నింటి ఆవులు కూడా చూద్దాం. దాంట్లో వీడియో మీకు అందరికి క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదే మన పిల్లర్ మార్కెట్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం.